హాయ్ ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకు స్వాగతం. లైఫ్ రొటీన్గా ఉండకూడదు, కొత్తగా వెరైటీగా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఉండాలంటే మనం తినే ఫుడ్ నుండి, చేసుకునే వంట నుండి చేంజ్ మొదలు పెట్టాలి. అలా వెరైటీగా ఉండాలంటే మనకి తెలియని వంటల్ని, రుచికరమైన వంటల్ని ఎవరు చేసినా చేస్తూ ఉన్నా చూసి నేర్చుకోవాలి. ఈరోజు మనకి రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి ఒక బామ్మగారు వచ్చారు. ఆ బామ్మగారు ఎవరో పరిచయం చేసుకుని ఎలాంటి వంటలు చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం బామ్మ, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మియా? పూర్తి పేరు? వెంకటలక్ష్మి. బామ్మగారు, బామ్మ చేతి వంటలో భాగంగా ఈరోజు ఒక బామ్మగా మీరు మాకు వంటలు చేసి చూపించడానికి వచ్చారు. అవును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ? మాది కోయిలగూడెం. కోయిలగూడ ఎక్కడ అది? పశ్చిమ గోదావరి జిల్లా పోలారం తాలూకా. ఓకే, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాకు 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, మొత్తం 6 అన్నమాట. 6. మొత్తం ఇంకా వంట చేస్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వంట చేయడానికి వెళ్దామా? అలాగే కదా, అయితే వెళ్దాం. బామ్మ ఏం వంట చేస్తున్నారు ఈరోజు? జీడిపప్పు పల్లీలు అచ్చు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు? బెల్లం, జీడిపప్పు, వేయించిన పల్లీలు, నెయ్యి, పంచదార, యాలకుపొడి మిశ్రమం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా బామ్మ. ఈ వంట మీరు మీ ఊర్లో బాగా నేర్చుకున్నారు అని చెప్పారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా ఇంట్లో అందరం చేస్తాం. అంటే ఎవరు నేర్పించారు మీకు? మీ మా బామ్మ అమ్మగారు ఆడి నేర్పించిందా? చేస్తారు. మా అమ్మగారు ఆడి చేసేవాళ్ళు, మేము చేస్తాం. ఓకే ఓకే, అంటే మీ అమ్మగారి దగ్గర మీరు నేర్చుకున్నారు. అవును. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అయితే? మూకుడు పెట్టాను. పెడదామా? ఓకే. నెయ్యి స్పూన్. స్పూన్ ఇవ్వనా? ఇదిగో పాన్ పెట్టి అందులో మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేద్దాం, అంతే కదా? ఓకే. బామ్మ, మీకు 4 కూతురు, 2 అబ్బాయిలు అన్నారు కదా. సో వాళ్ళంతా ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు? 4 అమ్మాయిలు, ఒక అమ్మాయి కొవ్వూరు రాజమండ్రి దగ్గర, ఓకే. ఒక అమ్మాయి భువనేశ్వరి, ఒక అమ్మాయి భీమవరం, ఓకే. భీమవరం అమ్మాయి కలకత్తాలో ఉంటుంది. ఓకే. 4వ అమ్మాయి నరసాపురం. ఓకే, మరి 2 అబ్బాయిలు? ఒక అబ్బాయి ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో, ఒక అబ్బాయి కోయిలగూడెం. ఓకే, నెయ్యి వేడైపోయింది. జీడిపప్పు వేస్తాం. ఇదిగో గిరిట. మళ్ళీ మీ కూతుర్లకి వంట నేర్పించారు కదా మీరు. 4 కూతుర్లలో ఎవరు బాగా చేస్తారు వంట? ఓకే ఓకే. వేయించిన పల్లీలు కూడా మనం ఆ జీడిపప్పులో వేసి మళ్ళీ వేయించుకుంటాం, అంతేనా? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. మీ 4 కూతుర్లలో వంట ఎవరు బాగా చేస్తారు? అట్లా నేను చెప్తే ఊరుకోండి, నేను అసలు 4 చేస్తారు. ఎవరో ఒక్కరి పేరే చెప్పాలి. అలా చెప్తే అట్లా ఇట్లా ఇది ఓకే ఓకే. ఆఫ్ చేసేనా? ఓకేనండి. ఇందులో పోసుకుందామా? ఓకే, అలా బాగా వేయించుకొని ఇక బౌల్లో తీసి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి బామ్మ అయితే? బాండి పెట్టుకుని బెల్లం పాకం పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయనా? ఫస్ట్ వాటర్ పోయాలా? కొద్దిగా. ఓకే, ఆ కడాయిలో బెల్లం వేసి వాటర్ కొంచెం పోయాలి. చాలా చాలు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కదా, అందులోనే కరిగిపోతుందా? కరిగిపోతుంది. మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? నాకు అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమే. అందరితో పాటు పిల్లలు కదండి, అందరికి పిల్లలకి చేసి పెట్టాక ఏదోటి మేము తింటాం. ఓకే ఓకే, బెల్లం కరిగిపోతుంది కదా, కొంచెం పాకం రావాలండి. వాటర్ ఇందులో కొంచెం పోయింది, పాకం వచ్చింది నేను తెలుస్తుంది. చాలా ఈ వాటర్ అందులో పోయాలా? బెల్లం పాకం అందులో వేసి చూస్తే ఉండవుతుంది. ఓహో, ఇప్పుడు అందులో నుంచి కొంచెం ఇందులో వేస్తే ఆ పళ్ళనికి నెయ్యి రాయాలి. ఆ ప్లేట్కి నెయ్యి రాసి పాకం అందులో. ఓకే, పాకం పట్టిందా? అది ఉండవ్వాలి కొంచెం. ఓకే, జెల్గా ఉంది, అందుకనే కొంచెం రావాలి. ఉండాలి అంటే ఇప్పుడంటే స్టవ్లు వచ్చేసాయి, కానీ అప్పుడు పాత కాలంలో మీరు వంటలు ఎలా చేసేవాళ్ళు? మామూలు పొయ్యిలు పెట్టుకునేవాళ్ళం. కట్టెల పొయ్యిలు పెట్టుకుని పొలాలు పెట్టి అంటించుకొని
పొయ్యిల మీద కూర్చుని వంట చేసుకునేవాళ్ళం. అంటే ఆ కాలం వంటలు బాగా అనిపిస్తాయా మీకు, ఇప్పుడు చేసుకునే బాగా అనిపిస్తాయి? ఇప్పుడు అన్ని సులువు వచ్చేసినాయి కదండి. అంత అప్పుడు కష్టపడి వంట చేయాలంటే కష్టంగా ఉండేది, ఇప్పుడు సులువు. అంటే మీకేది ఇష్టం? ఇది ఇష్టమా, పాతకాలం ఇష్టమా? అది ఇష్టమేనండి అనుకోండి. మరి అప్పుడు కష్టపడేవాళ్ళం, ఇప్పుడు ఏమో సులువుగా వచ్చేసినాయి కదా. ఓకే, ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు, వచ్చేసింది కదా. ఓకే ఓకే. ఇప్పుడు జీడిపప్పు ఇందులో వేస్తున్నా, కట్టేసేయండి గ్యాస్ ఆఫ్ చేయనా గ్యాస్? ఓకే, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం జీడిపప్పు, వేయించిన పల్లీలు రెండు ఇందులో వేసేసుకుంటాం. ప్లేట్ కొంచెం నెయ్యి రాయాలి. ప్లేట్కి కొంచెం నెయ్యి రాయాలా? ఓకే, ఇది నేను కలుపుతూ ఉంటాను. ఇదిగో ప్లేట్. యాలకి పొడి వేయాలి. చక్కెర, యాలకులు దంచి పెట్టుకున్న ఈ మిశ్రమం అనమాట. ఓకే, ఇది కూడా ఇందులో వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఇందులో వేసాం. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయాలి. వచ్చేస్తుంది కదా. అయిపోయినట్టేనా? ఓకే, మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కూడా నెయ్యి పూసి పెట్టుకున్నాము. ఎందుకు పెట్టుకున్నాం అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, నేను పట్టుకోమంటారా అది? ఓకే, ఇందులో వేసుకోవడం అంతేనా? ఓకే, జీడిపప్పు పల్లీల అచ్చు తయారైపోయింది. తయారైపోయింది కదా, రెడీ అయిపోయింది. జీడిపప్పు పల్లీల అచ్చు తయారైపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జీడిపప్పు పల్లీల అచ్చు కావలసిన పదార్థాలు: బెల్లం, జీడిపప్పు, వేయించిన పల్లీలు, నెయ్యి, పంచదార, యాలకుల పొడి మిశ్రమం. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించాలి. వేగిన తర్వాత పల్లీలు కూడా వేసి వేయించి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు, పల్లీలు బెల్లం పాకంలో వేసి కలిపి అందులో పంచదార, యాలకుల పొడి మిశ్రమం వేసి మరోసారి కలిపి సర్వింగ్ ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి రాసి దానిపైన బెల్లం పాకంలో ఉన్న జీడిపప్పు, పల్లీలను అచ్చులా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, జీడిపప్పు పల్లీల అచ్చు రెడీ.